పోలీస్ స్టేషన్ అండి. క్రైమ్ నెంబర్ 105/2026 అండర్ సెక్షన్ 302 అంటే మర్డర్ కేసు అండి. ఇది 25/6/2026 సాయంత్రం 5 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. నిట్టూరి వెంకటలక్ష్మి వైఫ్ ఆఫ్ లక్ష్మీనారాయణ అని నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక లేడీ చనిపోయిందని వాళ్ళ అమ్మగారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేయడం, అనుమానాస్పద మృతి కింద కేసును నమోదు చేయడం జరిగిందండి. మృతురాలిని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి శవ పరీక్ష నిమిత్తం పంపించాం. మృతురాలి శరీరం మీద గొంతుపైన ఉన్నటువంటి గాయాలపైన శవ పరీక్ష నివేదికలో మృతురాలు అనుమానాస్పద మృతి నుండి కాకుండా గొంతుకు ఏదైనా బిగించి చంపడం వల్ల జరిగిందనేటువంటి రిపోర్టు రావడంతో కేసుని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి దానికి సంబంధించి మృతురాలు చనిపోయినప్పటి నుండి కూడా భర్త లేకపోవడం వల్ల దాన్ని అతనిపైన అనుమానం ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం, అంతకుముందు భార్య పైన చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా ఆవిడపైన దాడి చేసి కొట్టడం, రకరకాల హింసలు పెట్టినట్టు వాళ్ళు చెప్పడంతో భర్తని మేము నేరస్తుని కింద అనుమానించాల్సి వచ్చింది. తర్వాతను నిన్న సాయంత్రం రేపుడి మార్కెట్ యార్డ్ ఫెరుగుపురం అవుట్స్కట్స్ దగ్గర ఈ మృతురాలు తాలూకు భర్త అయినటువంటి నిట్టూరి లక్ష్మీనారాయణ అంటే నేరస్తుడు, అతను అనుమానాస్పదంగా అక్కడికి వచ్చి ఉన్నారు అనేటటువంటి సమాచారంతో మా సిబ్బంది ఎస్ఐ గారు మరియు మా స్టాఫ్తో సహా ఆ రేపుడు మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా తన భార్యని తనే ఉద్దేశపూర్వకంగా చంపినట్లు పోలీసు వారి ఎదుట అతను నేరాన్ని అంగీకరించడం జరిగింది. సదరు నేరాన్ని అంగీకరించడం వలన అతనిని మేము ఈరోజు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈ దినం కోర్టుకి మేము రిమాండ్కి పంపడం జరిగింది. ఇందులో సహకరించినటువంటి మా సిబ్బందికి అందరికీ కూడా మా సుప్రీయర్ అధికారులు అందరూ సహకారంతో ఈ కేసుని చేపట్టారు. థ్యాంక్ యూ సార్. ఒక్కడే చేశాడా, అతనికి ఏమైనా సహకారం అందించాడా? అతను ఒక్కడే చేసినట్టు అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, లేదంటే విడిపోయి ఉన్నారు? చిన్న చిన్న గొడవలు ఉన్నాయి.